ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా వింజమూరు సహకార సంఘాల ఉద్యోగులు సహకార బ్యాంకు దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరిచి 2019, 2024 పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ చట్టపరంగా చెల్లించాలని, ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 సంవత్సర సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, వారికి కూడా జీవో నెంబర్ 36 అమలు పరిచే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి, సొసైటీ సీఈఓలు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ పోరాటం సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల మీద పోరాడుతున్నాం. వాటిలో ముఖ్యంగా జీవో నెంబర్ 36 అమలు పరిచి దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు దాన్ని జీవో ఇచ్చారు కానీ అమలు చేయలేదు. అందువలన వెంటనే ఈ 36 జీవోను అమలు చేసి మా సహకార సంఘ ఉద్యోగుల అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఉద్యోగుల గ్రాడ్యుటీ కేవలం రిటైర్మెంట్ అయిన తర్వాత 2 లక్షలు మాత్రమే పరిమితం చేశారు. దాన్ని 10 లక్షల వరకు పెంచమని మేము కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులు 2019 నుంచి కొత్తగా చేరిన వాళ్ళకి ఈ ఉద్యోగం నుంచి తీసేయాలని ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. వాటిని ఈ 2019లో కంప్యూటరైజేషన్ అయిన తర్వాత కొత్తగా చేరిన ఉద్యోగస్తులు అందరూ చాలా కష్టపడి ఈ కంప్యూటరైజేషన్ పూర్తి చేశారు. వాళ్ళని ఈరోజు విధుల్లోంచి తీసేయాల్సిన గట్టిగా నిర్ణయం తీసుకున్నారు పైన అధికారులు. కావున ఈ ఆర్సీఎస్ బాబు గారు ఈ ఉద్యోగుల మీద ఎందుకు ఈ విధంగా కర్కశత్వంగా ఉన్నాడో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్క ఉద్యోగి ఈ సమస్యలు పూర్తయ్యే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని, అవసరమైతే ఆమర నిరాహార దీక్షను కూడా కూర్చోడానికి ఎటువంటి వెనకడుగు వేయబోమని మేము ఈరోజు నిర్ణయించుకున్నాము. అదేవిధంగా డీసీఓ ఆఫీస్ కానీ, డిఆర్ ఆఫీస్ వారు కానీ ప్రతి ఒక్కరూ ఈ సమస్యల మీద ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిందిగా మన డిపార్ట్మెంట్ వారు అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు జీవో నెంబర్ 36ని వాళ్ళకి అమలు పరచలేదు. వారి యొక్క జీతభత్యాలు ఈ రోజు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 36ని అమలుపరిచి వారి యొక్క వేతన భత్యని పెంచవలసిందిగా వారు కోరుచున్నారు. అదేవిధంగా రీసెంట్గా వారి యొక్క సహకార సంఘాలు కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది. ఈ కంప్యూటరైజేషన్ చేయడంలో 2019 తర్వాత చేరిన ఉద్యోగులు చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఎక్కువ మంది కంప్యూటర్లో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఇక్కడ చేరడం వలన వారు ఈరోజు 2019 తర్వాత చేరిన ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలనేది న్యాయమైన డిమాండ్ వాళ్ళు కోరుతున్నారు. దాన్ని కూడా వెంటనే అమలుపరచాలనేది ఈ యొక్క ప్రధానమైన దీక్షలో అదొక కారణము. ఏదైతే సహకార సంఘాల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్కు గ్రాట్యుటీ కేవలము 2 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. దాన్ని కూడా పెంచవలసిందిగా కోరుచున్నాం. ఏదైతే డిఎల్ఈసి ద్వారా ఇప్పటి వరకు సహకార సంఘాల యొక్క వ్యాపారం వారి యొక్క బిజినెస్ని పెరిగిన కారణంగా కొత్త యొక్క రిక్రూట్మెంట్ని జరపాలి. డిఎల్ఈసి ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ డిఎల్ఈసి ప్రకారము ఉద్యోగ ప్రక్రియ జరపాలనేది వాళ్ళకి న్యాయమైన డిమాండు. ఈ యొక్క ప్రతి ఒక్క డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ మాకున్నటువంటి ఈ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్స్ని కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డిమాండ్ని నెరవేర్చాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గార్ల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షునిగా నియమితులైన మా ఆత్మీయులు శ్రేయోభిలాషి మా అన్న ఏకుల్లు పవన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మధు, సతీష్, మురళి, కడూరు చంద్ర, జనార్దన్, వెంకటకృష్ణ. Hi Nilor, please subscribe to N3 TV.